బంగారం వెండి ప్రియులకు బిగ్ షాక్. 24 క్యారెట్ల తులం బంగారం ధర 156,490 రూపాయలుగా కొనసాగుతోంది. మరోవైపు ఇవాళ 2,500కు పైగా ధరలు పెరిగాయి. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల ప్రభావంతో ధరలు పెరిగాయి. 4 రోజులుగా బంగారం ధరలు పడిలేస్తున్నాయి. ఒక్క రోజులోనే దాదాపు 15,000 కిలో వెండి ధర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర 2,70,000 ఉంది. కొన్ని రోజులుగా క్రమంగా వెండి డౌన్ఫాల్ అవుతున్న నేపథ్యంలో వీకెండ్లో ట్రంప్ ఇరాన్పై సైనిక దాడికి దిగుతారని అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు. దీంతో ప్రపంచ మార్కెట్లో భయాందోళనలు కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇన్వెస్టర్లు బంగారం వెండి వైపు పెట్టుబడులు మళ్లించే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. పెళ్లి సీజన్లో ధర పెరగడంపై మధ్యతరగతి నిరాశ చెందుతున్నారు. అటు ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఉంటే కనుక స్టాక్ మార్కెట్లపై అలాగే కమోడిటీ మార్కెట్లపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటు కమోడిటీ మార్కెట్లు అలాగే స్టాక్ మార్కెట్ల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ ఎక్స్పర్ట్ అనలిస్ట్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. సార్, ఇప్పుడు వైపు మళ్ళీ జియో పొలిటికల్ టెన్షన్స్ స్టార్ట్ అవుతాయి అంటున్నారు. అంటే వీకెండ్లో మేబీ ఏమైనా అటాక్ చేయొచ్చు అనేది ఒక వాదన. అంతర్జాతీయ మీడియా అంతా కూడా ఆ రకమైనటువంటి వార్తలే ఇస్తుంది. సరే, ఆ పరిణామాలు అలా ఉంచితే ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్లో ఇవాళ ఎట్లా స్టార్ట్ అయ్యాయి, ఈ ట్రేడింగ్ ఎట్లా కొనసాగుతుంది, బంగారం వెండికి సంబంధించి రైట్ నో ఎట్లాంటి హెచ్చు తగ్గులు ఉన్నాయండి? ఇప్పుడు మళ్ళీ గోల్డ్ $5,000 పైనే ఉంది. ఇప్పుడు $5,033 నడుస్తుంది. 0.71% ప్లస్ లో ఉంది. అలానే అంటే ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో అవే అనమాట. ఇరాన్ అమెరికా ఏదైతే దాడులు అవుతాయి, యుద్ధ వాతావరణం ఉంది అనేది దాంతో మన మార్కెట్ కూడా నిన్న కంటిన్యూగా ఫాలో అవడం జరిగింది. క్రూడ్ ఆయిల్ 4% పెరగడం జరిగింది నిన్న. మళ్ళీ ఇప్పుడు సిల్వర్ వచ్చి 1% అబోవ్ ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ వచ్చేటప్పటికి మనం చూడవలసింది ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ నే బేస్ చేసుకుంటాము. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇప్పుడు $70 పై ఉంది. ఇప్పుడు అంటే మళ్ళీ అంటే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే మనం చూడవలసింది ఎంతసేపటికి ఏవైతే ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పరిణామాలు అంటే ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణం అని ఒకరోజు చర్చలు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఏవైతే చర్చలు అంటే ఉదాహరణకి ఎటువంటి చర్చలు అంటే వాళ్ళకి 10-15 రోజులు ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా అంటూ ఉంటారు. చర్చలు కనుక విఫలమైతే యుద్ధానికి రెడీ అని చెప్పేసి యుద్ధ నౌకలు ఆ పశ్చిమాసియా వైపు ఉన్నాయని చెప్పేసి అమెరికా వాళ్ళు అనౌన్స్ చేయటం, ఇరాన్ వాళ్ళు మేము కూడా తిప్పుకొడతాం అని చెప్పేసి వాళ్ళు కూడా అనౌన్స్ చేయటం. అంటే మళ్ళీ చర్చలు జరుగుతూ ఉంటే యుద్ధ వాతావరణం కనబడుతుంది. కాబట్టి అక్కడ కొంచెం గోల్డ్ సిల్వర్ అయితే ఇప్పుడు ఇంత జరుగుతున్నా కానీ గోల్డ్ సిల్వర్ అంతకుముందు మాదిరి పెరిగే సూచనలు ఏం లేవు. ఎందుకు లేవు అంటే కొన్ని దేశాలు సెలవులు ఉన్నాయి. ఇప్పుడు చైనా మెయిన్ అనమాట, హాలిడేస్ లో ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ బిజినెస్ వాల్యూమ్ తగ్గిపోయింది. ఏది గోల్డ్ సిల్వర్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో అంటే న్యూట్రల్ ఉంటుంది. సైడ్ వేస్ అంటారు, స్టడీ ఉంది అంటారు. అంటే 1%, 1.5-2% కంటే మూవ్మెంట్ ఉండదు. తర్వాత మెయిన్ ఇంకొకటి ఏంటంటే అమెరికాలో యుఎస్ లో ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది ఒకటి. మళ్ళీ తర్వాత PCE డేటా అంటారు. అంటే పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ డేటా. ఆ డేటా ఇవాళ వస్తుంది. దానికోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత ఫెడరల్ రిజర్వ్ డెసిషన్ ఏదైతే ఉందో దాని మీటింగ్ ఉంది, దాని డెసిషన్ ఉంది. డాలర్ స్ట్రాంగ్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ చైనా మార్కెట్లు సెలవు ఉన్నాయి కాబట్టి మన కమోడిటీస్ మార్కెట్ లో పెద్దగా మూవ్మెంట్ లేదు గోల్డ్ సిల్వర్. అదొకటి. రెండోది ఏంటిది, మొన్నటి వరకు ఈ ఫిబ్రవరి 1-2 తారీఖుల్లో ఏదైతే గోల్డ్ సిల్వర్ బాగా ఫాల్ అయిందో అక్కడ ఏం చేసారు, మార్జిన్ బాగా పెంచడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మార్జిన్ తగ్గించడం జరిగింది. అంతకు ముందుకు అంటే ఫస్ట్ లో ఉన్న దానికంటే బాగా పెరిగింది. ఇప్పుడు 2 రోజుల నుంచి మళ్ళీ మార్జిన్ తగ్గించడం జరిగింది. ఈ మార్జిన్ ఎందుకు పెంచుతారు, ఎందుకు తగ్గిస్తారు అంటే ఎప్పుడైతే వల్టాలిటీ ఉంటుందో లోకి హైకి బాగా అప్పుడు మార్జిన్ పెంచుతూ ఉంటారు అనమాట. అంటే బాగా అప్పర్ సర్క్యూట్ పోయినా లోయర్ సర్క్యూట్ పోయినా ఆ వల్టాలిటీని బట్టి వాళ్ళు మార్జిన్ పెంచడం జరిగింది. స్టడీగా ఉన్నప్పుడు, న్యూట్రల్ గా ఉన్నప్పుడు 1-2% ఉన్నప్పుడు మార్జిన్లు తగ్గిస్తారు. అప్పుడు మళ్ళీ బిజినెస్ పెరుగుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది, ట్రేడింగ్ జరుగుతుంది. ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి ఏంటిదంటే మార్జిన్ తక్కువ ఉన్నప్పుడు అట్రాక్ట్ అవుతారు. మార్జిన్లు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకు అంటే మార్జిన్ తోటి అంత లాభం రావాలి. ఇంకొకటి ఈ ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇప్పుడు బెస్ట్ ఛాయిస్ అనమాట. ఇంట్రాడే ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ రాదు. అంటే లోకి హైకి అనమాట. అంతకుముందు ఎలా ఉండేదంటే తెల్లారితేనే 20,000, 25,000 పెరగడం జరిగేది. అంటే లోయర్ సర్క్యూట్ వచ్చినా 18% అట్లా ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు మళ్ళీ పెరిగినా 20,000, 25,000 ఒక్క రోజు అంటే
9కే ఓపెనింగ్ పెరుగుతూ ఉంటది కాబట్టి ఇప్పుడు అటువంటి సూచనలు లేవు కాబట్టి మార్జిన్ తగ్గిపోయినాయి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రేడింగ్ ఇప్పుడు లేరు వాళ్ళందరూ. అంటే వాళ్ళ అకౌంట్లన్నీ మార్జిన్ షార్ట్ ఫాల్ అవటం, మార్జిన్ పెంచిన తర్వాత ఆ డిఫరెన్స్ పే చేయలేకపోవటం, వాళ్ళ అకౌంట్లన్నీ వాష్ అవుట్ అయిపోవటం, వాళ్ళంతా డెబిట్ లోకి వెళ్ళిపోవటం, వాళ్ళంతా ఇంకా లేరు అన్నట్టు. మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైతే మళ్ళీ మార్జిన్ తగ్గించినాక మళ్ళీ ఉంటారు. ఈ ఆపర్చునిటీ కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే బాటము టాప్, సపోర్ట్ రెసిస్టెన్స్. బాటమ్ కి ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటుంది, మళ్ళీ టాప్ కి ఎప్పుడైతే పోతుందో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇప్పుడు రోజు అదే జరుగుతుంది అనమాట. 1.5-2% లోకి హైకి డిఫరెన్స్ తోటే జరుగుతూ ఉంటుంది. మెయిన్ మనం చూడవలసింది ఏమిటి అంటే ఈ ఇరాన్ అమెరికా ఏదైతే వార్ అని అంటున్నారో అది అంతగా జరిగే అవకాశాలు తక్కువ అనమాట. అంటే ఉదాహరణకి మనమే ఉన్నాం, ట్రేడ్ డీల్ 1 year నుంచి జరుగుతూ ఉంది. ట్రేడ్ డీల్ అన్నారు, చివరికి మొన్న ఫిబ్రవరిలో జరిగింది. అంటే ట్రేడ్ డీల్ జరగకపోతే ఆయన బెదిరిస్తుంటాడు ఎవరు, ట్రంప్. ఏమని, సుంకాల టారిఫ్ పెంచుతాం, 500%, 50% చేస్తాం, మీరు రష్యా నుంచి చమురు తెచ్చుకుంటే మీకు సుంకాలు వేస్తాం, ఇరాన్ తోటి బిజినెస్ చేస్తే మేము సుంకాలు వేస్తాం అని అంటారు. మళ్ళీ చివరికి ఏంటి, పర్లేదులే కానీ మీరు చర్చలకు రండి అని ఎక్కడో ఒక దగ్గర ట్రేడ్ డీల్ జరుగుతుంది. అంటే ఇదంతా బిజినెస్, ఇదంతా కమర్షియలే, అంతే తప్ప యుద్ధాలు చేయటాలు అవన్నీ బెదిరించడాల వరకే. ఇరాన్ తోటి నాకు తెలిసితే నాకు నా అభిప్రాయం అనమాట, యుద్ధాలు జరిగే అవకాశాలు అయితే ఉండవు. మళ్ళీ 10-15 రోజులు చర్చలు అంటారు, ఎవరో మళ్ళీ ఎంటర్ అవుతారు. ఇప్పుడు రష్యా సపోర్ట్ చేస్తుంది అనేది ఒక వార్త అయితే, మళ్ళీ అమెరికా వాళ్ళు మరి రష్యా వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు, యుద్ధాన్ని ఆపుతారా, లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారా, లేకపోతే మళ్ళీ కొన్నాళ్ళ వరకు అని అంటారు. మళ్ళీ 10-15 రోజులు ఇప్పుడు టైం ఇచ్చారు. ఈ 10-15 రోజుల్లో ఏం జరుగుతుంది అనేది దాన్ని బట్టే ఈ గోల్డ్ సిల్వర్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. కానీ అప్పటి మాదిరి బాగా పెరగడాలు కానీ అప్పటి మాదిరి బాగా తగ్గడాలు కానీ ఉండే క్వశ్చన్ లేదు. ఎందుకోసం అంటే ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అయిపోయిందో ఇక సుంకాలు టారిఫ్లు ఉండవు కాబట్టి అంటే సాఫీగా నడుస్తుంది బిజినెస్ వరకు. అందుకని అప్పుడు ఏమైతుంది, ఇరాన్ అమెరికా ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో ఇది కూడా అయిపోయింది అనుకోండి, మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఫాలే. కాకపోతే ఈ మామూలుగా కొనుక్కోదలుచుకుంటే కొనుక్కోవచ్చు. ఎందుకు కొనుక్కోవచ్చు అంటే ఎప్పుడైతే జీరోలు అయ్యే క్వశ్చన్ ఉండవు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ, ఒక 2% 5% పడగానే బయింగ్ లోకి వెళ్తారు. అంటే బాటంకి వచ్చిందని మళ్ళీ ఒక 5% 10% పెరగానే టాప్ లోకి వెళ్ళిపోతుంది, సెల్లింగ్ లోకి వెళ్ళిపోతారు. అంటే ఎవరైతే లోలో కొన్నారో వాళ్ళు అమ్మతం మొదలు పెడతారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. మళ్ళీ పైనుంచి కిందికి రాగానే ఆటోమేటిక్ గా మళ్ళీ వాళ్ళు బైలోకి వెళ్తారు. ఉదాహరణకి నిన్న మన మార్కెట్ వచ్చేటప్పటికి బిఎస్సిలో 30 కంపెనీలు మొత్తం నెగిటివ్ లోనే క్లోజ్ అయినాయి, 1200 పైన. మళ్ళీ వాళ్ళ పొద్దున్నే 436 పాయింట్లు వెళ్ళిపోయింది. అంటే నిన్న షార్ట్ సెల్లింగ్ అంటారు, ఇవాళ ఏంటిది షార్ట్ కవరింగ్ అంటారు. అంటే నిన్న సెల్లింగ్ చేస్తారు, అంటే ఎక్కువగా షార్ట్ సెల్లింగ్ చేస్తారు. ఇవాళ ఏం చేస్తారు, మళ్ళీ షార్ట్ కవరింగ్ అంటారు. అంటే బాగా వాడడానికి వచ్చినాయి కాబట్టి కొనటం అనమాట. అది మేము నిన్న చాలా మంది కొనిపించడం కూడా జరిగింది. ఎందుకంటే వాల్యూ ఉన్న షేర్లు మార్కెట్ పడ్డప్పుడు అవి కూడా పడతాయి కాబట్టి కొనుక్కోవడానికి టైం అనమాట, రైట్ టైం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సత్యనారాయణ గారు నేను ఇంత ఈ యుద్ధాలకు సంబంధించినటువంటి అంశాలు వస్తున్నా కూడా ఈ బంగారం రేట్లు స్వల్పంగా నిన్న కొంచెం తగ్గినట్టే అనిపించినాయి. కానీ వెండి మాత్రం కొంత ఆచితూచి అటు ఇటుగా నడుస్తుంది వెండి ధర. మళ్ళీ ఇప్పుడు బంగారం ఇవాళ స్టార్టింగ్ కొంత పెరిగింది, మళ్ళీ ఒక 900 దాకా పెరిగినట్టుంది, మళ్ళీ కొంచెం తగ్గుతుంది, ఫ్లక్చువేట్ అవుతుంది. ఇంత యుద్ధ భయాల్లో కూడా మళ్ళీ బంగారం ధరలు కొంత ఫ్లక్చువేట్ అవుతున్నాయి, దిగొస్తున్నాయి అనుకోవచ్చా? కాదు, గోల్డ్ ప్రైస్ కి సిల్వర్ ప్రైస్ కి డిఫరెన్స్ ఉంటుంది, దాని యొక్క జర్నీ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ సిల్వర్ ఉంది, పెరిగినా ఫాస్ట్ గా పెరుగుతుంది, తగ్గినా ఫాస్ట్ గా పడుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ గోల్డ్ అనుకోండి 1000 పెరిగింది వాళ్ళ ఒక నియర్లీ 0.67%, అది 1.5% పెరిగింది ఇది సిల్వర్. అంటే దీనికి దానికి వ్యత్యాసం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే అదో కమర్షియల్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది సిల్వర్, పడ్డా ఫాస్ట్ గా ఎక్కువ పడుతుంది, మళ్ళీ అదే ఫాస్ట్ గా పెరగడం కూడా జరుగుతుంది ఇది సిల్వర్ విషయంలో. గోల్డ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంటుంది కాబట్టి అది పెద్దగా పెరిగేది ఉండదు, పెద్దగా తగ్గేది ఉండదు. కానీ సిల్వర్ లో మాత్రం వ్యత్యాసాలు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది ఇండస్ట్రీ యూసేజ్ ఉంటుంది. అంటే మామూలుగా అంటే 5 రకాలుగా ఉంటుంది అనమాట. సోలార్ ప్యానల్స్ అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, మళ్ళీ ఏదైతే గుళ్ళు గోపురాలకి వాటికి అలంకారాలకు అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి యూసేజ్ అనుకోండి, డిఫెన్స్ లో కూడా సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం ఈ సిల్వర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీ వైజ్ గా. అందుకని పడ్డా ఫాస్ట్ గా పడుతుంది, అప్పుడు ఎవరైతే కొనుక్కుంటారో మళ్ళీ అదే ఫాస్ట్ గా పెరుగుతుంది. ఎందుకంటే ఇన్వెంటరీస్ తగ్గిపోయినాయి, నిల్వలు తగ్గిపోయినాయి, సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, కానీ ప్రొడక్షన్ తక్కువ ఉంది, నిల్వలు తగ్గిపోయినాయి. కాబట్టి తగ్గింది అనేది తాత్కాలికం, పెరగడం అనేది మంచిది అనమాట. అంటే ఫాస్ట్ గా పెరుగుతుంది. గోల్డ్ విషయంలో అట్లా ఉండదు. అంటే అదేంటిది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లోనే ఉంటుంది. మ్యారేజెస్ కానీ ఏదైతే ఉంటే ఆ ఈవెంట్స్ ఉన్నప్పుడే ఎక్కువ శాతం సేవింగ్స్ కింద కొనుక్కుంటారు ఏది గోల్డ్ విషయంలో. సిల్వర్ అట్లా ఉండదు. కాబట్టి సిల్వర్ బిజినెస్ పరంగా
బాటంకి వచ్చినప్పుడు కొనుక్కోవాలి, టాప్ వచ్చినప్పుడు అమ్మేయాలి. డైలీ వారానికి ఒకసారి 10-15 వేలు ఒక కిలో ఉన్న చాలు. 2.5 లక్షలు పెడితే 2.40, 2.35 వచ్చినప్పుడు కొనుక్కోవాలి. మళ్ళీ 10-20 వేలు చూసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. ఇది సిల్వర్ విషయంలో. అంటే ఇప్పుడు 3 రోజుల కింద అంటే ఎలా ఉంటుంది అంటే ఎంసీఎక్స్ లో కనుక పెరిగి ఇప్పుడు మన స్పాట్ మార్కెట్ అంటాం. అంటే ఫిజికల్ గా పైసలు ఇచ్చి కొనుక్కునేదాన్ని స్పాట్ మార్కెట్ అంటాం సిల్వర్. అయితే ఇక్కడ పెరిగి స్పాట్ మార్కెట్ లో తగ్గితే కొనుక్కోమనే అవకాశం. సపోజ్ ఎంసీఎక్స్ లో తగ్గి స్పాట్ మార్కెట్ లో పెరిగింది అని అంటే అమ్ముకోమని అర్థం. స్పాట్ మార్కెట్ కి మన ఎంసీఎక్స్ లో ఈక్వల్ ఉంది అంటే అబ్జర్వ్ చేయమని అర్థం. అంటే మన పని ఏంటిది, ఈ రెండుని కనుక అబ్జర్వ్ చేస్తే ఒక కిలో కొనుక్కున్నా కానీ నెలకు 40,000 50,000 కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ డిఫరెన్స్ గుర్తుపట్టాలి. ఒక దగ్గర ఒక నెలపాటు ట్రై చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అయితే కొనేటప్పటికి అమ్మేటప్పటికి వ్యత్యాసం ఉంటుంది. మనం ఫిజికల్ సిల్వర్ కొన్నప్పుడు జిఎస్టీ కలుపుతారు, మళ్ళీ మనం అమ్మాలంటే జిఎస్టీ ఉంటుంది మనకి, కాబట్టి ఆ రేటు తక్కువ ఉంటుంది. అంటే కొనేటప్పటికి మరి అమ్మేటప్పటికి ఈ స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏంటండి? స్టాక్ మార్కెట్లు కూడా కొంత ఫ్లాట్ గానే అటు ఇటు కదులుతున్నాయి. నిఫ్టీ కానీ అలాగే బిఎస్సి కానీ అన్ని కూడా కొంత పుంజుకున్నట్టుగా అనిపిస్తోంది. సెన్సెక్స్ 40 పాయింట్లో ఏమో అంటున్నారు. తర్వాత ఈ యుద్ధ భయాలు ఇవన్నీ ఈ ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయా స్టాక్ మార్కెట్ల మీద? ఎందుకంటే మనకు ఆల్రెడీ అక్కడ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర పెరిగింది. క్రూడ్ ఆయిల్ కూడా అవును, క్రూడ్ ఆయిల్ నిన్న 4% పెరగబట్టే మన మార్కెట్లో 1200 పాయింట్లు మైనస్ అయింది, 1200 ప్లస్. అంటే ఇది ఎప్పుడైతే అన్ని పాయింట్లు మైనస్ అయిందో మళ్ళీ ఇవాళ షార్ట్ కవరింగ్ రావడం జరిగింది. ఆ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ ఏదైతే హర్మూజ్ అని జలసంధి ఉంటుంది అక్కడి నుంచి రావాలి, దాన్ని ఆపేస్తామని చెప్పేసి అనడం జరిగింది. అంటే యుద్ధ వాతావరణం జరిగినప్పుడు ఆ జలసంధి ఆగిపోతుంది అనమాట. అక్కడి నుంచి మనకి రావు కాబట్టి ఆటోమేటిక్ గా 4% పెరగడం జరిగింది. క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే ధర పెరుగుతో ఎఫ్ఐలు అమ్మటం మొదలు పెడతారు. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే మన ఫారిన్ కరెన్సీ ఖర్చు అయిపోతుంది, డాలర్ స్ట్రాంగ్ అయింది, మన రూపీ వీక్ అవుతుంది, కాబట్టి మన షేర్ మార్కెట్ ఫాల్ అవుతుంది. కానీ వాల్యూ పరంగా ఏవైతే ఉన్నాయో మన షేర్ మార్కెట్ లో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అయిపోయినాయి, బడ్జెట్ అయిపోయింది, ట్రేడ్ డీల్ అయిపోయింది, కాబట్టి వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా తగ్గుతాయి. షేర్ మార్కెట్ 2026లో పచ్చగా ఉంటుంది. ఎందుకంటుందంటే గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో ఇంకా లేవు, ట్రేడ్ డీల్ అయిపోయింది కాబట్టి అన్ని దేశాలతోటి ఈ గోల్డ్ సిల్వర్ గా పెద్దగా మూవ్మెంట్ ఉండదు, 1.5-2% అటు ఇటుగానే ఉంటుంది. కానీ షేర్ మార్కెట్ మాత్రం పాజిటివ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ట్రేడ్ డీల్ ఎప్పుడైతే అయిపోయిందో ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మనకి, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి. 1 ఇయర్ నుంచి మనం వేరే దేశాలతో ఏవైతే ఎక్స్పోర్ట్ టైఅప్ చేసుకున్నామో అవి ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే అంతకుముందు కంటే ఇంకెక్కువ పని ఉంటుంది. అంటే ప్రొడక్షన్ ఎక్కువ పెంచాలి. ఎప్పుడైతే ప్రొడక్షన్ ఎక్కువ పెరుగుతుందో ఎక్స్పాన్షన్ చేయాలి ఇండస్ట్రీస్. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ చేస్తావో ఎక్స్పోర్ట్ జరిగితే ఫారిన్ కరెన్సీ వస్తుంది, ఎఫ్ఐఎల్ బయింగ్ లోకి వస్తారు, ఆటోమేటిక్ గా డాలర్ మన రూపీ స్ట్రాంగ్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా మనకి గ్రోత్ అనమాట. అంటే ఎకానమీ స్ట్రాంగ్ అయిపోతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది, రిజల్ట్స్ బాగుంటాయి, సేల్స్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. అన్ని పెరిగితే ఆటోమేటిక్ గా షేర్ మార్కెట్ ఇంకా ఆల్ టైమ్ హై చేరే అవకాశాలే ఉన్నాయి. మధ్య మధ్యలో ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు నిన్న 30 కంపెనీలు ఫాల్ అయినాయి. ట్రేడ్ డీల్ జరిగిన రోజు అసలు 30 పాజిటివ్ లోనే ఓపెన్ అయినాయి అనమాట. అంటే ఏ న్యూస్ వచ్చినా, పాజిటివ్ న్యూస్ వచ్చినా నెగిటివ్ న్యూస్ వచ్చినా అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయింది ఇప్పుడు మార్కెట్. ఒకప్పటికి ఇప్పటికి లేదు. ఒకప్పుడు మాన్యువల్ ఉండేది, మనకి తెలిసేటప్పటికి పేపర్ లో పడిన తర్వాతనే చూసేది. ఇప్పుడు అటువంటి సూచనలు లేవు. ఇప్పుడు వరల్డ్ మార్కెట్ లో ఏం జరుగుతుందో విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కాబట్టి పాజిటివ్ ఉన్నా నెగిటివ్ అయినా ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే వేల పాయింట్లు పెరగడం కానీ తగ్గడం కానీ. ఇప్పుడు ఉదాహరణకి సిల్వర్ గోల్డ్ ఉంది, ఒకప్పుడు ఎంత రేట్ ఉంది, ఇప్పుడు ఎంత రేట్ ఉంది. మొన్న జనవరి 29వ తారీఖు 4,25,000కి, అంటే 1 ఇయర్ బ్యాక్ ఎంత ఉంది సిల్వర్, 6 నెలల కింద ఎంత ఉంది, నెల కింద ఎంత ఉంది, ఎంత ఫాస్ట్ గా పెరిగింది అంటే అదే ఫాస్ట్ గా పడిపోయింది. ఒక 3 days లోనే 54% పడిపోయింది సిల్వర్. గోల్డ్ ఇప్పుడు ఏంటిది, ఇంకేం లేదు, న్యూట్రల్ ఉండిపోయింది. అప్పుడు ఎవరైతే ఫిజికల్ కొనుక్కుంటే వాళ్ళకి ఏం అనిపించదు, కానీ మామూలుగా ఎక్స్చేంజ్ లో కొనుక్కున్న వాళ్ళందరి మార్జిన్లు అన్ని షార్ట్ ఫాల్ అయిపోయి అకౌంట్లు అన్ని వాష్అవుట్లు అయిపోయినాయి. ప్రభుత్వ బాండ్లు అలాగే కొంత మెటల్ షేర్స్ కూడా మళ్ళీ పురోగమిస్తున్నట్టుగా స్టాక్ మార్కెట్లో మనకు కొన్ని అప్డేట్స్ని బట్టి అర్థమవుతుంది. సో ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఇవాళ స్టాక్ మార్కెట్ అంతా కూడా? డిపెండ్స్ ఆన్ అమెరికా ఇష్యూస్ అయినా, అమెరికా కేంద్రంగానే మళ్ళీ ఇదంతా మనం అంచనాలు ఉంటాయా? ఇవాళ వీకెండ్ ఫ్రైడే, రేపు సెలవు, రేపు ఎల్లుండి లోపల అమెరికా ఇరాన్ చర్చలకు వచ్చిందా, మళ్ళీ సోమవారం నాడు గోల్డ్ సిల్వర్ ఫాల్. ఆ అమెరికా ఇరాన్ ఇంకా చర్చలు రాలేదు, యుద్ధ వాతావరణం ఉంది అంటే మళ్ళీ గోల్డ్ సిల్వర్ మళ్ళీ పాజిటివ్. మళ్ళీ క్రూడ్ ఆయిల్ కనుక తగ్గింది అనుకోండి మన మార్కెట్ పాజిటివ్, క్రూడ్ ఆయిల్ పెరిగింది అనుకోండి మళ్ళీ మన మార్కెట్ నెగిటివ్. అయితే రేపు ఎల్లుండి సెలవు, వీకెండ్ ఫ్రైడే మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం షార్ట్ కవరింగ్ లోనే ఉంది, 430 పాయింట్ ప్లస్ లోనే ఉంది ఇప్పుడు ఏది మన సెన్సెక్స్. మళ్ళీ ఇప్పుడు 12:30కి యూరోపియన్ మార్కెట్ ఓపెన్ అవుతాయి.
మళ్ళీ 3:30కి ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లను బట్టి అంటే ప్రికాషన్స్ ఉంటాయి ముందే మన ప్రీ పోస్ట్ అని ఉంటుంది. అంటే ఇవాళ రాత్రికి అమెరికా మార్కెట్లు పెరుగుతా లేవా అనే దాన్ని బట్టి మళ్ళీ క్లోజింగ్ ఉంటుంది. మనం ఓన్లీ అబ్జర్వేషన్ చేయడమే. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏ న్యూస్ ఏ టైంలో వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్. ఇప్పుడు చర్చలు జరుగుతుంది అంటారు, లేకపోతే అమెరికా యుద్ధ నౌకలు రెడీగా ఉన్నాయి పశ్చిమాసియా దగ్గర అని అంటారు. అనగానే దాన్ని బట్టి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే మన పని. ఇప్పుడు ఈ డాలర్ పెరిగే కొద్దీ బంగారపు వారాంతపు నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందంటూ కూడా రకరకాల వార్తలు మనం చూస్తున్నాం. సో ఆ రకంగా మీరు చెప్తున్నట్టుగా ఈ వీకెండ్లో మరి ఆ, నిజంగా అంటే కొంత ఈ మార్పు అనేది చాలా క్లియర్గా ఉండొచ్చు. ఆఫ్టర్ వీక్ మళ్ళీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి వీటి పరిస్థితులకు సంబంధించి? న్యూట్రల్ లేకపోతే అబ్జర్వ్ చేయాలి, స్టడీగానే ఉంటాయి, పెద్దగా ఏం మూవ్మెంట్ ఉండదు. ఎందుకంటే చైనా అవన్నీ అంటే కొన్ని దేశాలు హాలిడేస్ లో ఉన్నాయి. మళ్ళీ మండే ఓపెన్ అవుతాయి కాబట్టి మళ్ళీ మండే రోజు ఎలా ఉంటుంది అనేది మళ్ళీ అప్పటి న్యూస్ ని బట్టి మళ్ళీ ఈ షేర్ మార్కెట్ కానీ గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఆ, డాలర్ దాదాపు ఒక నెల గరిష్ట స్థాయికి చేరుకున్నట్టుగా కూడా వారానికి ఒకసారి తగ్గుదల కనిపించింది. అయితే పెట్టుబడిదారులు ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానం ముందుకు సాగుతుందని అంచనా వేయడానికి యుఎస్ ద్రవ్యోల్బణం లేదా డాటా కోసం ఎదురు చూస్తున్నారు. కోర్స్ అంటే ఇదంతా మనం అనుకున్నట్టుగా ఓవరాల్గా యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ బ్యాంకు ద్రవ్యోల్బణము, వడ్డీ రేట్లు, తర్వాత ఈ చమురు ధరలు కానీ బంగారం ధరలు కానీ ఇవన్నీ కూడా అమెరికా కేంద్రంగానే డిసైడ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. అవును, అక్కడి నుంచే బేస్. మరి ఇప్పుడు ట్రంప్ ఏ నిర్ణయం చేస్తాడో తెలియదు. ఏ దేశం మీద సుంకాలు టారిఫ్లు అంటాడు, లేకపోతే అంటే సుంకాలు టారిఫ్లు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధ వాతావరణం అంటే వాళ్ళ అణ్వాయుధాలు ఉంది, అది ఒప్పందం ఉంది. అది వీళ్ళకే అంటే ఆ డేట్ ఆ టైం ఉంటుంది. వాళ్ళు కనుక ఏదైనా ఉంటే అమెరికా వాళ్ళు చర్య తీసుకోవచ్చు అనేది ఆ ఒప్పందంలో ఉంది. ఆ ఒప్పందాన్ని మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేయడమా లేకపోతే ఏం చేస్తారనేది ఆ అణు ఒప్పందం కోసమే ఇప్పుడు. అయితే దానికోసం చర్చలకు రమ్మని ట్రంప్ అంటే ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇంకా ఓ 10-15 రోజులు టైం ఇవ్వడం జరిగింది, ఏది ఆ ఒప్పందాలు చర్చలకు రమ్మని. కానీ చర్చలు కనుక మీరు రాకుండా ఇంకేదైనా చేస్తే మేము మీ మీద యుద్ధాన్ని రెడీ అని చెప్పేసి వాళ్ళ సైనిక దళం పశ్చిమాసియా బోర్డర్ లో ఉండడం జరిగింది. మరి ఇరాన్ వాళ్ళు కూడా మీరు రెడీగానే ఉన్నాం తిప్పికొట్టడానికి అనేది వాళ్ళు కూడా అనడం జరిగింది. ఏదన్నా వెయిట్ చేయడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఎవరు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. యుద్ధ వాతావరణం అయితే ఉంది అనే దాన్ని బట్టే మనకు పడటం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు, చాలా విషయాలు చెప్పారు. వీకెండ్ సంబంధించి ఎట్లా ఉండబోతున్నాయి మార్కెట్, తర్వాత మళ్ళీ ఎలా ఉండబోతున్నాయని చాలా అంశాలు చెప్పారు. జనాల డౌట్లకు సంబంధించి కూడా చాలా క్లారిటీ మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. రైట్. సో మొత్తం మీద అమెరికా ఇరాన్ ఇష్యూస్ సంబంధించి మళ్ళీ అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం కనిపిస్తోంది. ఇక బ్రెంట్లో ప్రస్తుతం ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $71 ఉంది. చమురు ధరలు పెరిగాయి. ప్రస్తుతం వెండి అలాగే బంగారం ధరలు హెచ్చుతగ్గులు లోనవుతున్నాయి. బంగారం కాస్త తగ్గుముఖం పట్టింది నిన్న మార్కెట్ ముగిసే సమయానికి. ఉదయం కూడా తగ్గు ధరల్లోనే ఉన్నాయి. బట్ మళ్ళీ మార్కెట్ ప్రారంభమైన తర్వాత బంగారం కాస్త పుంజుకుంది. 900 నుంచి $1000 దాకా పెరిగినట్టే పెరిగింది, మళ్ళీ తగ్గుతుంది. సో మనం ఈ వార్తలు చెప్పుకుంటున్న సమయంలో కూడా హెచ్చుతగ్గులు లోనవుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. సిల్వర్ కాస్త పెరిగింది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫ్లక్చువేషన్ అనేది కొంత అటు ఇటుగానే ఉంటుంది. ఏదైనా భారీగా పెరగదు, భారీగా తగ్గదు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాయి ఒక 2 రోజులు. మళ్ళీ అమెరికా ఏం నిర్ణయం తీసుకోబోతుంది, ఇరాన్ అమెరికా ఇష్యూస్ ఎట్లా ఉంటాయని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఆ టెన్షన్స్ కనుక స్టార్ట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఈ సేఫెస్ట్ జోన్గా ఇన్వెస్టర్లంతా కూడా సిల్వర్ గోల్డ్పై అటువైపు వెళ్తారు. కాబట్టి మళ్ళీ ఆబ్వియస్లీ అది రొటీన్ ఇది. సో మనం దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. బట్ ప్రస్తుతానికైతే సిల్వర్ అండ్ గోల్డ్ ఒక హెచ్చు తగ్గులకు లోనవుతుంది. ఒక $1000 అటు ఇటుగా 1000-2000. సిల్వర్ అయితే 2000, గోల్డ్ అయితే ఒక 1000 లోపు పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. ఒకసారి అసలు నిన్నైతే -200, 180 ఉంది. మళ్ళీ ఇవాళ మార్నింగ్ ఏకంగా ఒక్కోసారి సడన్గా 900 దాకా పెరిగింది. మళ్ళీ ఇప్పుడు రైట్ నో మళ్ళీ కొంత తగ్గినట్టు అనిపిస్తుంది. సో ఇదంతా కూడా హెచ్చు తగ్గులు, అంతా 1000 లోపే ఉంటుంది. 1500, 300, 200 ఆ రకంగా ఉంటాయి రేట్లు. సో అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఈ హెచ్చు తగ్గులు అనేది కొనసాగుతుంది. స్టాక్ మార్కెట్ కూడా ప్రారంభంలో కొంత స్టేబుల్గా ఉన్నప్పటికీ, ఫ్లాట్గా ఉన్నప్పటికీ కొంత పుంజుకుంది. నిఫ్టీ పుంజుకుంది,
అలాగే సెన్సెక్స్ బిఎస్సి కొంత పుంజుకుంది. సో మొత్తం మీద స్టాక్ మార్కెట్ కూడా ప్రస్తుతానికైతే పర్వాలేదు. బట్ ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధరలే పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ టెన్షన్స్ దీని ఎఫెక్ట్ క్రూడ్ ఆయిల్ ధరల మీద కనిపిస్తుంది క్లియర్గా. సో బ్యారెల్ ధర $71 అయితే ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో క్రూడ్ ఆయిల్ ధరలు అయితే కొంచెం పెరిగే అవకాశం ఉంది. సో ఇంకా జియో పొలిటికల్ టెన్షన్స్ కనుక పెరిగితే పక్కగా బంగారం వెండి కంటే అసలు ఫస్ట్ ఇంపార్టెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు అయితే కంపల్సరీగా పెరుగుతాయి.